వెల్కమ్ టు కరుణ్ మీడియాస్ వంటలు. సో ఈరోజు నేను ఈ వంటల ప్రోగ్రాంలో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఈ క్లైమేట్కి తగ్గట్టు చాలా చక్కని డిష్ చేసి చూపించబోతున్నాను. మీ అందరూ కూడా వింటర్ వచ్చింది లేదా క్లైమేట్ కొంచెం కూల్ అయింది, వర్షం పడుతుంది అంటే మీ అందరూ కూడా ప్రిఫర్ చేసేది, పిల్లలకు కూడా ప్రిఫర్ చేసేది, ఇష్టమైంది ఏంటి చెప్పండి? ఎస్, సూప్. సో సూప్ అన్నది ఈ టైంలో తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది, దాంతోపాటు చక్కగా టేస్టీగా క్లైమేట్కి తగ్గట్టు ఉంటుంది కదా. అందుకే ఈరోజు నేను హాట్ అండ్ సోర్ సూప్ చేసి చూపించబోతున్నాను. మీ అందరికీ హాట్ అండ్ సోర్ సూప్ ఎలా చేయాలో వచ్చు, కొంతమందికి తెలియదు. అండ్ నేనైతే నా స్టైల్లో హాట్ అండ్ సోర్ సూప్ ఎలా చేస్తాను ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. మరి హాట్ అండ్ సోర్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. సో హాట్ అండ్ సోర్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జింజర్, గార్లిక్, క్యారెట్, క్యాబేజ్, బీన్స్, టొమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్, కార్న్ఫ్లోర్ అండ్ ఆయిల్, ఆనియన్. సో చూసారు కదా హాట్ అండ్ సోర్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. నేను ఇంకా స్టార్ట్ చేసి ప్రాసెస్, దాంతోపాటు మీకు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే లేకపోతే దాంట్లో ఇంకేం యాడ్ చేయొచ్చు ఇవన్నీ కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. సో యాజ్ యూజువల్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం ఎక్కువ ఆయిల్ కాకుండా జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేద్దాం, ఎందుకంటే సూప్కి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ లైట్గా మనకి వేడవ్వాలి. అందులో ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ గార్లిక్ వేసుకుందాం. సో ముందుగా జింజర్ అండ్ గార్లిక్. ఇవన్నీ కూడా మనం ఎక్కువ హీట్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం జస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్యాబేజ్, సో ఈ వెజిటేబుల్స్ మీరు ఎంత తినాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ మనకి తింటున్నప్పుడు తగలాలి అనుకుంటే మీరు ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెట్, బీన్స్, and then onion. సో వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవే కాకుండా మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే అది, అంటే క్యారెట్, బీన్స్ ఇవే కాకుండా స్వీట్ కార్న్ ఇష్టమైతే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్ అన్నీ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని లైట్గా దీన్ని మనం సాట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఓవర్ కుక్ చేయకుండా, తింటున్నప్పుడు మనకి కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుంది కదా. సో మనం మరి ఎక్కువ ఓవర్ కుక్ చేయకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ లేకుండా. సో దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ముఖ్యంగా పిల్లలు ఒకే వెజిటేబుల్ తినడానికి ఇష్టపడరు కదా. సో వాళ్ళకి మనం ఇలాగా కలర్ఫుల్గా వెజిటేబుల్స్ అన్నీ వేసి సూప్ చేసిస్తే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. జస్ట్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మీరు డైరెక్ట్గా ఈ సూప్ ఇచ్చేసేయచ్చు. సో ఎస్, చూసారు కదా మనకి జస్ట్ ఒక 3 to 5 minutes ఉంటే లైట్గా కుక్ అయిపోతాయి, సంథింగ్ లైక్ హాఫ్ కుక్డ్ అన్నట్టు. సో ఇది కుక్ అయిపోయిన వెంటనే మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. సో మనం సూప్ ఎంత రెడీ చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం
వాటర్ యూజ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్, అంటే ఒక సూప్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దాకా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా, నెక్స్ట్ దీనికి కావాల్సిన సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా మనం సోయా సాస్ యాడ్ చేసుకుందాం. సో 1-2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్, చిల్లీ సాస్. సో ఇది మనకి రెడ్ చిల్లీ అవైలబుల్ ఉంటుంది అండ్ దెన్ గ్రీన్ చిల్లీ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయండి. అండ్ ఇది కూడా మీకు ఎంత హాట్నెస్ కావాలంటే, ఎంత కారం కావాలి, ఎంత స్పైసీనెస్ కావాలి అని చూసుకొని గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. సో నేనైతే అన్నీ కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ మనం టొమాటో సాస్ యాడ్ చేసుకుంటాం. ఇది కూడా 2 స్పూన్స్. సో 2 స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్ అండ్ దెన్ ఫైనలీ వెనిగర్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఆ సోర్నెస్ అనేది వెనిగర్ వల్ల వస్తుంది. సో ఇది కూడా మనకి మీకు నచ్చినంత సోర్నెస్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1.5 స్పూన్ టు 2 స్పూన్స్ మనకి ఇనఫ్ అవుతుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి మనం కలుపుకొని జస్ట్ కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎస్, చూసారు కదా మనకి ఇక్కడ కొంచెం బాయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. జస్ట్ లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందులో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. దీన్ని మనం వాటర్ వేసుకొని మిక్స్ చేద్దాం. సో మనకి సూప్ కొంచెం థిక్గా రావాలి, ఆ థిక్నెస్ రావాలి అంటే దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ని మనం డైరెక్ట్గా వాటర్లో కలపకూడదు, బాయిలింగ్ అవుతున్న వాటర్లో, ఎందుకంటే లమ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి. సో దీన్ని మనం ఫస్ట్ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత సూప్లో కలపాలి. సో చూసారు కదా చక్కగా డైల్యూట్ అయిపోయింది. మనం కార్న్ఫ్లోర్ని ఫస్ట్ నార్మల్ వాటర్లో వేసుకొని ఇలా డైల్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో స్టిర్ చేసుకుంటూ మనం ఇది వేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఒక్క 1 to 2 minutes స్టిర్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా మనకి ఎగ్జాక్ట్లీ ఒక్క 5 minutesలోనే హాట్ అండ్ సోర్ సూప్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాం. సో కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు దాన్ని బాయిల్ చేయక్కర్లేదు. జస్ట్ వెజిటేబుల్స్ అన్నీ సాట్ అయిపోయిన తర్వాత, లైట్గా సాట్ అయిపోయిన తర్వాత అందులో మనం వాటర్ వేసుకొని సాసెస్ అన్నీ వేసుకొని కార్న్ఫ్లోర్ని వేసుకుంటే చూసారా 5 minutesలో హాట్ అండ్ సోర్ సూప్ రెడీ అయిపోతుంది. సో వింటర్లో మెయిన్గా మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా సూప్ ఇస్తే వాళ్ళకి కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. దాంతోపాటు చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకేం చెప్పకుండా తినేస్తారు. సో ఇప్పుడైతే నేను హాట్ అండ్ సోర్ సూప్ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఏంటి టేస్టింగ్. ఎస్, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో సూప్ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంతో పాటు మీరు బ్రెడ్ క్రమ్స్ కానీ మీకు నచ్చిన క్రంచీ ఐటమ్ని తినచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా సూప్ కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. సో ఎస్, హాట్ అండ్ సోర్ సూప్ రెడీ అయిపోయింది. హాట్గా ఉంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా 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 బాగుంది. మెయిన్గా మనం వెజిటేబుల్స్ని ఎక్కువ సాట్ చేసుకోలేదు కాబట్టి, అంటే ఎక్కువ ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఆ వెజిటేబుల్స్ తింటున్నప్పుడు మనకి ఆ క్రంచీనెస్ తెలుస్తుంది. అండ్ సాసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి స్పైస్ ఎక్కువ కావాలి అంటే చిల్లీ సాస్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా నార్మల్గా చక్కగా యమ్మీ టేస్ట్ కావాలి పిల్లలకి అంటే ఇలా అన్నీ కూడా మినిమం వేసుకొని చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈరోజు కరుణ్ మీడియా వంటలో చాలా చక్కటి హాట్ అండ్ సోర్ సూప్ చాలా ఈజీగా విత్ ఇన్ టైం, అంటే ఒక 5 to 10 minutesలో అయిపోతుంది, మీకు చక్కగా చేసి చూపించాను. మీ అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. అండ్ తప్పకుండా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కరుణ్ మీడియా వంటలు. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.